ఒక ఉమెన్కి సెక్యూరిటీ అంటే ఏంటి? డౌరీనా, లేదా గోల్డా, లేకపోతే తనకున్న ప్రాపర్టీనా? అసలు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి? సెక్యూరిటీకి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడడానికి వచ్చానన్నమాట. అదే ఉమెన్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు ఫినాన్షియల్ మ్యాటర్స్ నాకెందుకులే, ఆయన చూసుకుంటారు, నాకు అంత నాలెడ్జ్ లేదు ఫినాన్షియల్గా హ్యాండిల్ చేయడానికి అని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్గా హ్యాండిల్ చేయడం అనేది అదొక నాలెడ్జ్ కాదు, ఇట్స్ ఎ లైఫ్ స్కిల్. అందరికీ ఉంటుంది, అందరూ హ్యాండిల్ చేయొచ్చు అనమాట. అది ఇట్స్ నాట్ ఏ జెండర్ బయాస్డ్ అని నేను ఎక్కువగా నమ్ముతాను. అసలు వాట్ ఈస్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అందరికీ ఎలా పోర్ట్రేట్ అయిపోయిందంటే, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే ఫ్యామిలీని వదిలేసి బతకడం, లేదా హస్బెండ్కి ఎగెయినెస్ట్గా ఉండడం అని అనేసి అనుకున్నారు. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం అంటే మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉండడం విత్ మనీ. ఏదైనా కూడా మన దగ్గర మనీ మనము కూడా ఫినాన్షియల్గా ఎర్న్ చేయగలిగినప్పుడు తెలియకుండానే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. మనం ప్రతిదానికి వేరే వాళ్ళ మీద ఆధారపడిపోకుండా, చాలా మందికి ఇంట్లో చిన్న గ్రాసరీసే ఉంటాయి, సడన్గా అయిపోతాయి. ఇంట్లోకి ఎవరైనా రిలేటివ్స్ వస్తారు, సడన్గా పాలైపోతాయి. చిన్నగా 10 రూపీస్ 15 రూపీస్ కూడా ఇంట్లో ఉండవన్నమాట కొన్నిసార్లు. సో అలాంటి చిన్న ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, దానితో పాటు నువ్వు కూడా ఒక డెసిషన్ మేకింగ్ చేయగలిగే కాన్ఫిడెన్స్, అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఫ్యామిలీకి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ వచ్చినప్పుడు నీది కూడా ఎంతో అంత సహాయం చేయడం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ నా వరకు. సో చాలా మంది హౌస్ వైఫ్స్, స్పెషల్లీ హౌస్ వైఫ్స్ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు అనుకుంటారు మేము హౌస్ వైఫ్స్, మేము ఎలా ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండలేస్తాము, అసలు మాకెలా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ తెలుస్తుంది అని చెప్పేసి. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. మీకు ఆల్రెడీ ఇంటి అవసరాలు తెలుసు, మీరు ఫ్యామిలీ నీడ్స్ చూస్తుంటారు, అండ్ ఎవ్వరికీ తెలియనంతగా మీకే బడ్జెట్ మేనేజ్మెంట్ తెలుస్తుంది అనమాట. అంటే ఇంటి అవసరాలు తెలుస్తాయి, ఏది ఎంత అవసరం లేదు అని చెప్పేసి. సో ఇక్కడనే మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. యు ఆర్ ఆల్రెడీ ఏ ఫినాన్షియల్ మేనేజర్ అనమాట. మీరు ఏదైనా కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే చిన్నగా స్టార్ట్ చేయండి, పెద్దగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అలా అనుకోవద్దు. చిన్న స్టెప్స్తో మనం పెద్దగా గ్రో అయినప్పుడు అప్పుడు ఆ కిక్కే వేరు. ఫస్ట్ బడ్జెట్, అంటే ఇంత బడ్జెట్ అవుతుంది అని చెప్పేసి చెక్ చేసుకోండి. దాని నుంచి చాలా చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ కూడా హోమ్ బేకింగ్ చేసుకోవచ్చు, టైలరింగ్ ఉంటాయి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, ఇంకా ఆన్లైన్ క్లాసెస్, ఫ్రీలాన్సింగ్, అండ్ మీకంటూ ఒక స్పెషల్ ఆర్ట్ ఉంటుంది. ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లో చాలా కొత్త పేజెస్, థ్రెడ్ బ్యాంగిల్స్ అని చెప్పేసి, క్రాఫ్ట్స్ అని చెప్పేసి, నేను ఈ మధ్య నాకు రీసెంట్గా మ్యాగ్నెటిక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేయాలి అని అనుకోవాలి, కానీ బోల్డ్ అన్ని ఐడియాస్ ఉన్నాయి. లెటర్ రైటింగ్ ఇది ఆల్సో ఏ న్యూ బిజినెస్, ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతుంది. మనం మంచిగా ఎవరికైనా లెటర్ రాయగలిగితే అది కూడా ఒక బిజినెస్సే. రాసుకోలేని వాళ్ళు మీ దగ్గర నుంచి రాయించుకుంటారు. సో మనం గట్టిగా కూర్చొని నేను ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని అనుకోవాలి, కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. అండ్ ఒక్కసారి స్టార్ట్ చేయగానే ఏది కూడా ఇనిషియల్గా పికప్ ఉండదు. మీరు చూసుంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. నాకు అంత పెద్ద గ్రోత్ లేదు, బట్ నా ఛానల్లో వీడియోస్ మాత్రం ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంటాయి. సో ఎలాగో మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇది ఒక రిజల్యూషన్లా పెట్టుకోండి. ఏదన్నా స్టార్ట్ చేయండి, అది చిన్నదే అయ్యి ఉండొచ్చు, కానీ దాన్ని కన్సిస్టెంట్గా చేస్తూ వెళ్ళాలి. అప్పుడే దాంట్లో ఖచ్చితంగా గ్రోత్ చూస్తాము. మనము ఒకటి కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటుంటే మనకి కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, అండ్ మనమే ఇంప్రూవ్ అవుతూ ఉంటాం ఆ పనిలో. అప్పుడు ఖచ్చితంగా గ్రోత్ చూస్తాం అనమాట. సో మీరు ఏం స్టార్ట్ చేయాలో డిసైడ్ అయిన తర్వాత దానికి కావాల్సిన 3 కీ పాయింట్స్ అనమాట. ఫస్ట్, అది స్టార్ట్ చేసినప్పుడు దానికి బేసిక్ ఇన్కమ్ ఎంత వస్తుంది, అసలు మన ఇన్వెస్ట్మెంట్ ఎంత, అండ్ మొత్తం బడ్జెట్ ఎంత ఉంటుంది మన దగ్గర అని, ఇలాంటి పాయింట్స్ అన్నీ ఒక నోట్బుక్ పెట్టుకోండి. నోట్బుక్ పెట్టుకొని మనం ఎంత ఇన్వెస్ట్ చేసాము, మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, అండ్ అసలు మనం దీనికి ఇంకా ఎంత ప్లాన్ చేయగలుగుతామని. ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి మీరు ఎక్స్పెన్స్ ట్రాక్ చేసుకోవడానికి. లేదు, చాలా మందికి నోట్బుక్ కంఫర్టబుల్గా ఉంటుంది. స్పెషల్లీ నేను టెక్ పర్సన్ అయినప్పటికీ కూడాను ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్ ఇన్ రైటింగ్ అనమాట. సో రాస్తే కొంచెం బ్రెయిన్లో గుర్తుంటుంది అని అనిపిస్తుంది. సో సింపుల్గా ఒక వైట్ పేజ్ కొనుక్కొని దాంట్లో ప్రతిదీ రాసుకుంటూ ఉండండి, ఎంత పోతుంది ఎంత వస్తుంది అని చెప్పేసి. సో దట్ మీకే తెలుస్తుంది మీరు స్టార్ట్ చేసిన బిజినెస్ లేదా ఏదైనా ఒక పని అది ఎంత ముందుకు వెళ్తుంది అని చెప్పేసి మీకు ఒక ట్రాకింగ్ ఉంటుంది.
సో మన ఫినాన్షియల్ ఇండిపెండెంట్గా ఉండడానికి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసేసి మీకు ఖచ్చితంగా ఉండాల్సినవి ఒక బ్యాంక్ అకౌంట్ అనమాట, సేవింగ్స్ అకౌంట్. యూజువల్లీ నేను చాలా మందిని చూశాను, హౌస్ వైఫ్స్ అనగానే వాళ్ళకి ఎలాంటి సేవింగ్స్ అకౌంట్ అవసరం లేదు, కొంచెం లిక్విడ్ అమౌంట్ని వ్యాలెట్లోనే ఎక్కడో పెట్టుకొని ఉంటుంటారు. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఖచ్చితంగా మీకు ఒక సేవింగ్స్ అకౌంట్ ఉండాలి, మీకే ఒక ఏటీఎం కార్డు ఉండాలి, మీకు యూపీఐ అకౌంట్ ఉండాలి. సో దీనివల్ల మీకు ఏం అవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ మీ ట్రాన్సాక్షన్స్ మీ కంట్రోల్లో ఉంటాయి, అండ్ నెక్స్ట్ థింగ్ మీకు తెలుస్తూ ఉంటుంది, ప్రతిదీ డిజిటల్గా నోట్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ అప్పుడు మీకే తెలుస్తుంది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు అండ్ మీరు ఎంత ఫినాన్షియల్గా మీరు ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి. మీకంటూ ఒక పర్సనల్ అకౌంట్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి మీ గ్రిప్లో, అంటే అండర్ యువర్ కంట్రోల్ ఉంటుంది అనమాట మీ మనీ అంతా కూడాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం అంటే జస్ట్ సంపాదించడం మాత్రమే కాదు, అండ్ లైక్ ఒక అకౌంట్ పెట్టుకొని దాంట్లో డబ్బులు ట్రాన్సాక్షన్స్ చూడడం మాత్రమే కాదు. సేవింగ్స్ ఆర్ ద మేజర్ పార్ట్. మనం ఎందుకు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటున్నామంటే, ఫర్ అవర్ ఫ్యామిలీ, ఒకరి సంపాదన కన్నా ఇద్దరి సంపాదనతో చాలా బెటర్గా ఉంటుంది ఫ్యామిలీ. ఎట్ ద సేమ్ టైం సేవింగ్స్ కూడా చాలా కాన్ఫిడెన్స్ని అండ్ భరోసానిస్తాయి, హ్యాపీగా నిద్రపోలేస్తాం అనమాట. సో స్లోగా స్టార్ట్ చేయండి, లైక్ ఎఫ్డీనో, ఆర్డీనో, ఎస్ఐపీస్ అని చెప్పేసి. ఇంకా మనం నార్మల్గా ఇంటి దగ్గర అంటే చిట్టీలు వేయడం, ఇలాంటి చాలా సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి. దీని గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. స్పెషల్గా కావాలి అంటే కింద కామెంట్ చేయండి, మళ్ళీ ఒక స్పెషల్ వీడియో చేస్తాను సేవింగ్స్ కోసము. బట్ స్లోగా స్టార్ట్ చేసినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి సేవింగ్స్ చేయడము. అస్సలు చేయకుండా ఉండిన దానికన్నా కూడా నెలకు ఒక 500 సేవ్ చేసినా కూడా సేవ్ చేసినట్టే. అసలు 500 కదా ఇప్పుడు దీన్ని స్పెషల్గా సేవ్ చేయాలని అనుకోవడం కంటే కూడా దట్ విల్ బికమ్ మోర్ హీరో. ఈ మంత్ 500 అయినవి రేపు ఖచ్చితంగా 1000 అవుతాయి కదా. సో సేవింగ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బీయింగ్ ఫర్ లైక్ టు బీ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్. ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటే కాన్ఫిడెన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ గివ్స్ రెస్పెక్ట్, రెస్పెక్ట్ గివ్స్ పీస్ ఆఫ్ మైండ్ అనమాట. మనం సెక్యూర్డ్గా ఉండడం అంటే డౌరీ కాదు, గోల్డ్ కాదు, లేకపోతే ప్రాపర్టీస్ కాదు, మనము ఎంత ఎర్న్ చేస్తున్నాం అంటే మనం కూడా అది ఎంతైనా తక్కువైనా అయ్యిండో. చాలా మంది మేము లక్షలే సంపాదించాలి అని అనుకుంటాం. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఎంత తక్కువ సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మన మీద మనం లైక్ ఎవరి మీద ఆధారపడకుండా ఉండలేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో బీయింగ్ ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ స్పెషల్లీ ఉమెన్కి చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఇంకో ఉమెన్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీరు ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడానికి ఆల్రెడీ ఏదైనా స్టార్ట్ చేసి ఉంటే ఏం స్టార్ట్ చేశారండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలని అనుకుంటే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ థాట్ ఇన్ యువర్ మైండ్ అనేది కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను మీ ముందుకి. సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. బై బాయ్.